దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కాపాడిన ఆ దేవాది దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా మనకు కావలసిన ప్రతి కృపను, ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించినారు. ఆ దేవాతి దేవుడిని పట్ల నమ్మకంగా, విశ్వసనీయంగా ఈ రోజంతా మనం జీవించుదాం. ప్రియులారా, ఈ శరీరం అనే గుడారంతో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నంత వరకు ఎన్నెన్నో అవసరాలు, ఎన్నెన్నో బలహీనతలు, ఎన్నెన్నో పాపాలు మనము ఈ లోకంలో అనుభవిస్తూనే ఉంటాం. ఎంతగా నిష్టగా జీవించాలని ప్రయత్నించినా కొన్నిసార్లు మన శక్తికి మించి కొన్ని శ్రమలను మనం అనుభవిస్తున్నావేమో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కూడా మనకి ఏమీ సహాయం చేయలేని పరిస్థితులలో ఉండవచ్చు. మనం ఎవరోని నమ్ముకున్నామో వాళ్ళందరూ కూడా మనకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఈ లోక సంబంధమైన మనుషులు మాత్రమే కాదు, నన్ను సృజించిన దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదేమో, నా గురించి శ్రద్ధ వహించడం లేదేమో, నా అవసరము తీర్చడం లేదేమో, నా ఈ కష్టము నుండి, నష్టము నుండి నన్ను బయటికి తీసుకురాకుండా ఆ ప్రభువు ఎందుకు నన్ను వదిలివేశారు అని చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులను కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాం. ప్రియులారా, నిజంగా ఆ దేవుడు మనల్ని వదిలేసి పరలోకంలో హాయిగా ఉన్నారా? యేసు ప్రభువుని దేవుడు ఈ లోకంలోనికి పంపించిందే మనందరినీ ప్రేమించారు కాబట్టి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని నీ కొరకు, నా కొరకు, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఈ పాపపు లోకంలో ఒక మానవుడిగా జన్మించడానికి తన కుమారుని లోకంలోనికి పంపించారు. చూడండి, దేవుని చిత్తానికి విధేయించి యేసు ప్రభుల వారు మానవుడిగా ఈ లోకంలో జన్మించారు, జీవించారు. మరి యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా ఉన్న సమయంలో, ఆ కాలంలో ప్రియులారా, నిజంగా ఆయన ఎవరి గురించైనా పట్టించుకున్నారా? ఎవరైనా కుటుంబ సభ్యులు వదిలేశారని వాళ్ళని యేసుప్రభు కూడా వదిలేశారా? ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు మానవుడిగా ఉన్నప్పుడే యేసుప్రభు తన దగ్గరికి కష్టాల్లో, నష్టాల్లో వచ్చిన వారందరి కష్టాలను ఆయన తీర్చారు. మరి ఇప్పుడు ఆయన ఆత్మరూపంలో తన సింహాసనం మీద తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ తరపున, నా తరపున న్యాయవాదిగా ఉన్న దేవుడు మనల్ని మన శ్రమల్లో, వేదనల్లో వదిలివేస్తారా? మనల్ని పట్టించుకోకుండా ఉంటారా? ప్రియులారా, అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అది సైతాను మనకిచ్చే ఆలోచన. దాన్ని వెంటనే గద్దించాలి. నా దేవుడు, నా సృష్టికర్త, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు తప్పకుండా ఆయన సమయంలో నాకు ఏ విధంగా నన్ను మలచాలనుకుంటున్నారు ఈ కష్టం ద్వారా, నష్టం ద్వారా, దాని తర్వాత ఆయన మహిమ కొరకు నన్ను గొప్పగా వాడుకుంటారు, గొప్ప సాక్షిగా నిలబడతారని విశ్వాసపు వాక్కులను మన నోటిలో వినాలని యేసు ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జీవించిన సమయంలో ప్రియులారా చూడండి, మనము యోహాను సువార్త 9:1 మనం చూస్తున్నాం. పుట్టు గుడ్డి వాడిని యేసు ప్రభువు ఆ మార్గంలో వెళ్తూ ఆయన చూచెను. ప్రియులారా, పుట్టి గుడ్డి వాడినైతే చూశారు, కానీ ఏ మార్గంలో వెళ్తున్నప్పుడు చూశారు? మనము ఆ 8వ చివరి వచనాన్ని చదువుతున్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, యూదులు యేసు ప్రభువును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వారి నుండి దాగుకొని ఆయన ఆ స్థలము నుంచి వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో పుట్టుగుడ్డువాడైన ఆ వ్యక్తిని యేసు ప్రభు చూచెను. ప్రియులారా, ఈ లోక మనుషులైతే మనము కూడా
ఏదైనా శ్రమలో శోధనలో ఉన్నప్పుడు మన గురించే మనం ఆలోచిస్తాం. ఆ శ్రమ నుండి శోధన నుంచి ఎలా బయటపడాలో మార్గంలను వెతుకుతూ ఉంటాం. ఎవరైనా ఆ పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తారో వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఏ విధంగానైనా ఆ పరిస్థితి నుంచి బయటపడాలని మన గురించి మనము ప్రయత్నాలు చేస్తాం. ఆ సమయంలో ఎవరైనా వచ్చి సహాయం అడిగితే మనం సహాయం చేసే పరిస్థితులలో ఉంటామా? కానీ నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభుల వారి పరిస్థితి చూడండి. ఒకవైపు ఆయనని రాళ్లతో కొట్టడానికి జనులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు సృష్టి తనను సత్యం మాట్లాడినందుకు, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడనని చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పింది సత్యం. కానీ వారికి లోక ప్రకారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ సత్యం వాళ్ళు స్వీకరించలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే యేసుప్రభును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యేసుప్రభు అనుకుని ఉండవచ్చు కదా, నేను వీరికి కొరకు కదా ఈ లోకంలోనికి వచ్చాను, వీరి కొరకు కదా నేను మరణించబోతున్నాను, వీరి కొరకు కదా నేను పునరుత్థానం కాబోతున్నాను, తండ్రి సమయం రాకముందే వీళ్ళను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు, ఇలాంటి వారన నేను పట్టించుకునేదని ప్రభు తలంచి ఉంటే ఆ రోజు ఆ గుడ్డివాడు ఇక శాశ్వతంగా గుడ్డివాడిగా ఉండేవాడు. నీ జీవితము నా జీవితము రక్షణ లేకుండా పాపములో బంధింపబడి మృత్యువుకి మనం దాసులం అయిపోయేవాళ్ళం. కానీ ప్రియులారా, ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ చూడండి. ఒకవైపు తను రాళ్లతో కొట్టబడడానికి వాళ్ళు సిద్ధపడుతున్నప్పటికీ మరొక వైపు తన కష్టాన్ని ప్రక్కన పెట్టి తను దేవాతి దేవుడు అయినప్పటికీ ఆ దైవత్వాన్ని వాళ్ళందరి ముందు ప్రదర్శించకుండా నీ కొరకు నా కొరకు ఒక బలహీనుడుగా మానవుడిగా ఈ లోకంలో జన్మించారు కాబట్టి మరొక బలహీనతలో ఉన్న ఆ గుడ్డివాన్ని ఆయన చూచెను. ప్రియులారా, యేసు ప్రభు దృష్టి ఒకరి మీద పడిందంటే ఆయన చూసి ప్రక్కకు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు. మన దేవుడు, మన ప్రేమగల తండ్రి. మనమైతే చాలాసార్లు ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళని చూసి ఎక్కడ వారి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా చూసైనా మనం వాళ్ళ నుంచి వెళ్ళిపోతాం. మన సొంత వాళ్ళే అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం బలహీనులం, మనుషులం. కానీ మన ప్రేమగల తండ్రి యేసు ప్రభు చూడండి, ఆ పుట్టుగుడ్డు వానిని చూసి ఆయన దగ్గరకు వెళ్ళెను. ప్రియులారా, యేసు ప్రభువు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు కూడా తప్పకుండా వెళ్ళాల్సిందే. చూడండి, ఆ శిష్యులు ఏమడుగుతున్నారు? ప్రభువా, వీడు పుట్టుగుడ్డువాడిగా పుట్టడానికి కారణం ఏంటి? వీడి పాపమా, వీని తల్లిదండ్రుల పాపమా? ప్రియులారా, చూడండి, ఈ లోకంలో మానవులుగా ఈ లోక పరిణామాలు మన మీద ఎంతగా ప్రభావాన్ని చూపుతున్నాయంటే ప్రతి పరిస్థితికి కారణాలు వెతకడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇటు పాపం వలన, శాపం వలన, దోషము వలన, దేనివల్ల ఈ పరిస్థితి వచ్చింది? కానీ యేసు ప్రభు చూడండి, వాడిలోని పాపములను వెతకడం లేదు. వాడు జన్మ పాపంతో పుట్టాడు. మనం అందరం కూడా జన్మ పాపంతో పుట్టిన వాళ్ళమే. కానీ పాపము గురించి, వాని పాపం గురించి కానీ, తల్లిదండ్రుల పాపం గురించి కానీ ప్రభు మాట్లాడకుండా దేవుని మహిమ కొరకు. ప్రియులారా, మనమైతే మనుషులంగా ప్రతి పరిస్థితికి కారణాలు వెతుకుతాం. కానీ యేసు ప్రభు చూడండి, ప్రతి పరిస్థితికి దాని యొక్క ఉద్దేశము, దానివల్ల జరగబోయే ఉపయోగాన్ని చూడాలని శిష్యులకు నేర్పిస్తున్నారు. ఆ రోజు శిష్యులకు నేర్పించిన ప్రభు ఈరోజు నీకు నాకు నేర్పిస్తున్నారు. ప్రియులారా, ప్రతి పరిస్థితిని దానికి కారకులు ఎవరు, అది ఎవరి వలన జరిగింది, ఎందుకు జరిగింది అని ఒకరి మీద నేరారోపణ చేసే ఆలోచనను మన నుండి మనం తీసివేసి యేసు ప్రభులాగా మనం ఆలోచించగలిగితే, ప్రభువా, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ప్రభువును ప్రేమించే వాళ్ళకి, ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్ని మంచియే చేస్తాన్నావు కదా తండ్రి. మరి మా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఏ విధంగా నీ మహిమ కొరకు నువ్వు మార్చబోతున్నావు ప్రభువా అని అటువంటి ఆలోచనలను మనం కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకనే చూడండి, అటువంటి ఆలోచన కలిగిన ప్రభువు చెప్తున్నారు, ఈ లోకమంతా అంధకారంలో ఉన్నా నేను ఈ లోకమునకు వెలుగు. ఎక్కడెక్కడ చీకటి ఉందో
నా మాట ద్వారా, నా క్రియల ద్వారా అక్కడ ఉన్న చీకటిని మట్టుమాయం చేసి అక్కడ దేవుని ప్రేమ అనే వెలుగులోనికి మనుషులను నడిపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పి ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి ఉమ్మిని మట్టితో కలిపి వాటి కన్నుల మీద రాసి ప్రియులారా చెప్తున్నాడు, సిలోయమని కోనేటిలో కడుగుకొనము. ప్రియులారా, యేసు ప్రభు కార్యాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు మాట పలికి యేసుప్రభు స్వస్థత చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ పాపపు జీవితాన్ని గుర్తు చేసి మరొకసారి చేయకూడదని స్వస్థత చేస్తారు. మరొకసారి తన యొక్క శిష్యులను గద్దించి వారికి ఇచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని ప్రజల యొక్క విశ్వాసాన్ని చూసి ఆ ప్రభు స్వస్థత చేస్తారు. ఇక్కడ మాత్రము చూడండి, తన యొక్క ఉమ్మిని మట్టితో కలిపి ఆయన కళ్ళ మీద రాసి అప్పటికప్పుడు నీకు దృష్టి కలుగునుగాక అనవచ్చు, కానీ అనకుండా అతనికి కూడా ఒక బాధ్యతనిస్తున్నారు. నీవు వెళ్ళి సిలోయమని కోనేటిలో కడుగుకొనము. ప్రియులారా, మనందరి జీవితంలో ఏదైనా ఆశీర్వాదం మనం పొందాలంటే ప్రభు యొక్క కార్యము కొంతవరకు ఉంటుంది, మన కార్యము కూడా విధేయతతో దానికి జోడించాలి. వాడు మొండిగా ఆ గుడ్డివాడు ఇంత చేశావు కదా, ఇప్పుడే స్వస్థతనిస్తే నేను నా కన్నులారా చూస్తాను కదా అని ప్రభువుతో వాదించలేదు. ప్రియులారా చూడండి, అతడు విశ్వసించాడు. ఈ మనుష్యుడు చెప్పిన మాటను నేను నమ్మితే, ఈయన నా కళ్ళ మీద రాశాడు కదా, ఈయన నాకు మాట ఇచ్చినట్లుగా నేను వెళ్ళి కడుగుకుంటే నాకు తప్పకుండా దృష్టి కలుగుతుందేమో. ప్రియులారా, ఆ వెళుతున్న సమయంలో ప్రభు చెప్పిన మాటలను మరలా నెమరు వేసుకున్నాడేమో. విశ్వాసపు పరిమాణము పెరిగింది. దేవుని మాటకు, యేసుప్రభు మాటకు విధేయించాడు కాబట్టి చూడండి, తన విశ్వాసం ప్రకారము విధేయించి వెళ్ళి కోనేటిలో కడుగుకొన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క గుడ్డితనము నుంచి విడుదల పొంది దృష్టిని పొందగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదములను మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సేవకుల ద్వారా లేదా మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు వాక్యం ద్వారా ప్రభు మన జీవితంలో కొన్ని కార్యాలను చేయాలని మనతో పలుకుతూ ఉన్నారు. మరి మనము కూడా ఆ యొక్క వాక్యానికి విధేయించినప్పుడు తప్పకుండా యేసు ప్రభు మన జీవితంలో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేస్తారు. ఆ ప్రభువు దృష్టి మన మీద పడినప్పుడు అద్భుతము చేయకుండా ఆ ప్రభువు వదిలిపెట్టరు. చూడండి ప్రియులారా, దేవుని చిత్తంలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా దేవుని వాక్యానికి విధేయించారు కాబట్టి వాళ్ళని దేవుడు తన యొక్క కృపలో గొప్పగా వాడుకున్నారు. వారి ద్వారా ఎన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారు. యెహోషువను ప్రభువు అంత గొప్పగా వాడుకున్నాడంటే, దివారాత్రములు నీవు దేవుని వాక్యాన్ని చదువుము, దాన్ని ధ్యానించుము, దాన్ని పాటించుము, నువ్వు ధైర్య స్థైర్యములు కలిగి ఉండుము. ప్రియులారా, ఈ లోక పరిస్థితులను మనం చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది. మన జీవితంలో ఇక ఏది జరగదేమో అనే యొక్క అవిశ్వాసం కూడా కలుగుతుంది. కానీ ఆ పరిస్థితి మన దగ్గరికి రాకుండా విశ్వాసము వినుట ద్వారా కలుగును. కాబట్టి దేవుని వాక్యాన్ని మరలా మనం వినుట ద్వారా, చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా, దాన్ని నెమరు వేసుకోవడం ద్వారా ప్రియులారా, విశ్వాసము మనల్లో దృఢపడి ఏ ఆశ్చర్యక్రియము, అద్భుతము కొరకు మనం ఎదురు చూస్తున్నారో ప్రభువు తప్పకుండా దాన్ని నెరవేర్చే శక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఆ పుట్టుగుడ్డివాడు దృష్టిని పొందిన తర్వాత తన జీవితం అంతా కూడా ఆ ప్రభు నామానికి సాక్ష్యంగా జీవించాడు. దాని తర్వాత ప్రభుని స్తుతించాడు, ఆరాధించాడని మనము చదువుతున్నాం. మన జీవితంలో కూడా ప్రభు దృష్టి ఈరోజు మన మీద పడింది. వాక్యాన్ని విన్నాము, ఈరోజు ఉదయమే వాక్యాన్ని చదివి ఉండవచ్చు. మరి దాన్ని మరలా ఈరోజంతా నెమరు వేసుకుని దానికి విధేయించడానికి మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోటుపాట్లతో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా, ఎప్పుడెప్పుడు మీరు మాకు సహాయం చేస్తారా, ఎప్పుడెప్పుడు ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని మీరు బయటికి తీసుకొని వస్తారా అని ప్రభా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అయ్యా, అందరూ వదిలివేశారేమో అని నిరాశలో నిస్పృహను కోల్పోయిన సమయంలో
తండ్రి, ఆ పుట్టుగుడ్డు వాడిని తల్లిదండ్రులు కూడా వదిలివేశారు. తల్లిదండ్రులు పోషించలేని పరిస్థితిలో అతడు నాయన అడుక్కొని జీవిస్తున్నాడు. కానీ ప్రభా, మీ దృష్టి అతని మీద పడినప్పుడు ప్రభా నాయన ఈ శారీరక అంధత్వాన్ని తొలగించడమే కాదు ప్రభా, ఆత్మీయ జీవితంలో కూడా అతని వెలుగుతో నింపారు. కాబట్టి ప్రభా, నీ నామానికి సాక్షిగా మారిపోయాడు తండ్రి. ప్రభా, మా అందరి జీవితంలో శారీరక అంధత్వం, ఆత్మీయ అంధత్వం లేదా ఆత్మీయ శారీరక లోటుపాట్లను మేము కలిగి ఉండి ప్రభా, ఇంకా మీ సమయం ఆలస్యమైందని, మీ చూపు మా మీద లేదని ప్రభా, అయ్యా కన్నీరు కారుస్తున్న నా తోటి సహోదరి సహోదరులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం. ఈరోజు మా కుటుంబాలను మీరు దర్శించారు ప్రభా, మీకు స్తోత్రం. మా వ్యక్తిగత జీవితాలను మీరు దర్శించారు తండ్రి, మీకు స్తోత్రం. ఇక మీ యొక్క దృష్టి మా మీద పడింది కాబట్టి ప్రభా, మాల యొక్క బలహీనతలన్నీ ఇప్పుడు బలంగా మారబోతున్నాయి ప్రభా, నీకు స్తోత్రం. ఈరోజు మమ్మల్ని అందరినీ నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నారని మేమందరము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు మమ్మల్ని అందరినీ సాక్షిగా నిలబెట్టి మీరు మహిమను పొందమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దృష్టిని పొందినవాడు అంతటా వెళ్ళి యేసుప్రభు నామానికి సాక్ష్యంగా ఉన్నాడు. ఈరోజు యేసుప్రభు మన జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేస్తారో వాటన్నిటినీ విశ్వాసంతో ఎదురు చూద్దాం. వాటిని పొందిన తర్వాత మనము కూడా వాటి గురించి ప్రభుకి సాక్ష్యం పలుకుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.